అమ్మయ్య, పొట్ట నిండా ఫుల్ ఉంది. అవును, ఇవాళ మా మమ్మీ స్పెషల్గా బగారా రైస్ చేసిందండి. ఇదిగోండి తన రెసిపీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని గరం మసాలాలన్నీ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, బాగా వేపండి. గరం మసాలాలు అన్నీ వస్తాయి. తేజ్పత్తా, లవంగి, గోరుమిర్చి అన్నీ వేసుకొని వేపుకోండి. ఒక్కసారి ఉల్లిపాయలన్నీ ట్రాన్స్పరెంట్గా అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన ఉండకూడదు అస్సలు. స్లో చేసుకోండి మంట, లేకపోతే మాడిపోతుంది. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు పక్కన బియ్యం నానబెట్టుకొని ఉంచుకోండి. ఫ్రై అవుతున్న మసాలాలో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు టేస్ట్ తగ్గ కొంచెం ఉప్పు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. మా మమ్మీ అయితే ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకుందన్నమాట. ముందే నానబెట్టి ఉంచుకుంటే ఒక 5-10 నిమిషాల ముందు. అవును, మీరు మీ ఇంట్లో బగారా రైస్ ఎక్కువ చేసుకుంటారా, బిర్యానీయా? కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఎక్కువ మేము బిర్యానీ చేసుకుంటాం, కానీ ఈ మధ్య ఏదో కొత్తగా బగారా రైస్ ట్రై చేస్తాం అన్నమాట. బాగుంది టేస్ట్ మాత్రం. పిల్లలకైతే బగారా రైస్ మస్తు నచ్చుద్ది. ఎందుకంటే అందులో స్పైస్ కొంచెం తక్కువ ఉండేది కదా. అదేనండి, మసాలా కొంచెం తక్కువ ఉండేది కాబట్టి బాగా తినొచ్చు. ఇప్పుడు ఆ మసాలా అంతా ఏకీక పచ్చివాసన పోయే కాలంలో ఎనిపేసి అందులో 2 కప్పులు వాటర్ వేసుకోండి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అన్నమాట. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా. మేమైతే నార్మల్ రైస్ తీసుకున్నాం. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఆ నీళ్ళది ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. దాని తర్వాత దాని మీద మూత పెట్టేయండి. ఇప్పుడు చూసారా అది ఎలా బాయిల్ అవుతుందో. అలా టైంలో ఒకసారి కలిపేసి అందులో రైస్ అంతా వేసేసుకోండి. రైస్ వేసుకొని బాగా కలపండి. దాని తర్వాత మూత పెట్టేయండి. అది బాగా కుక్ అవుతాయండి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలిపేసి పెట్టండి. అవును, గ్యాస్ తగ్గించుకోండి. ఇప్పుడు లాస్ట్ 2 నిమిషాలు ఉండగా దాంట్లో కొంచెం ఘీ వేసుకోండి. అరోమా చాలా బాగా వచ్చిద్దంట. ఎక్కువ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, ఎంత విడివిడిగా వచ్చిందో చూడండి మీరే. అబ్బాబా, నూరంతా ఊరుతుంది. ఇగోండి ఇప్పుడు మా మమ్మీ ప్లేట్లో పెట్టుకుంటుంది. అలా అలా బగారా రైస్ వేసి పక్కన ఒక గుడ్డు పెట్టుకొని అలానే చికెన్ పెట్టుకొని తింటే అబ్బా వేరే లెవెలే. సరే, మీరు ట్రై చేయండి. బాయ్.